ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి విశాఖలో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు నివాళి అర్పించారు. రైల్వే శాఖను సాంకేతికంగా అభివృద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతున్నాయని, జరుగుతున్న ప్రమాదాలకు ఎవరి బాధ్యులంటూ ఏఐఎస్ఎఫ్ సభ్యులు ప్రశ్నించారు. రైల్వే స్టేషన్ వద్ద కొవ్వొత్తులతో నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం 2022లో సుమారు 400 కోట్లు ఖర్చు పెట్టిన కవచ్ వ్యవస్థ ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రమాదాలు అరికట్టలేకపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేలా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోదరి సోదరులు హలో హలో సోదరి సోదరులారా హలో హలో జరిపిన ప్రయాణికులందరూ మరింత పెంచాలి పెంచాలి అఖిల భారత యోధుల సమైక్య తరపున చనిపోయిన మృతులందరికీ కొవ్వొత్తి నివాళులు అర్పిస్తా ఉన్నాము. అట్లాగే నిన్న రాత్రి మనం చూసాము, ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో మణగామ రైల్వే స్టేషన్ వద్ద 3 రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో సుమారు 300 మృతులు చేరారంటున్నారు. ఈ యొక్క మృతులకు సంబంధించి వారికి అఖిల భారత యోధుల సమైక్య విశాఖ కమిటీ తరపున కొవ్వొత్తులతో మా వంతు వాళ్ళ యొక్క ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి మేము ప్రార్థిస్తూ ఈ యొక్క కొవ్వొత్తుల యొక్క ప్రదర్శన చేస్తూ ఉన్నాము. ఏదైతే ప్రధానమంత్రి గారు ఇప్పుడు రైల్వే శాఖ ప్రకటించిందో ఆ యొక్క సంబంధించి సుమారు కోరుతా ఉన్నాము. కొవ్వొత్తులు పెట్టుకో ఇంకా కేంద్ర ప్రభుత్వం చూడాలి.